ఎండు చేపలు దోసకాయ కర్రీ వండుతున్నాను. ఎండు చేపల దోసకాయ కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఎండు చేపలు దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాయి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న ఈ ఎండు చేపలు మొత్తం కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలన్నీ కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నేను చెప్పినట్టు చేసుకోండి. మసాలాలు వాడుకోకుండానే నీచు వాసన లేకుండా ఎండు చేపల దోసకాయ కర్రీ ఎలా వండుకోవాలో పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం ఎండు చేపలన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా అదే ఆయిల్లో వేసుకుని ఇదే ఆయిల్లో వేసుకుని ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ తర్వాత ఆనియన్స్, దోసకాయ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అలాగే దోసకాయ ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దోసకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు కలిపి. ఇలా మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మిగతా అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మెత్తగా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన ఈ దోసకాయ ముక్కల్లో వేయించి పక్కన పెట్టుకుని ఈ ఎండు చేపల ముక్కలు మొత్తం కూడా వేసుకోవాలి. ఎండు చేపలు, దోసకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గిపోయిన తర్వాత ఈ మగ్గిపోయిన దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఈ విధంగా ట్రై చేస్తే కనుక మీకు కర్రీ చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే నీచు వాసన కూడా రాదు. ఎండు చేపలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, నీచు వాసన ఉండదు. అలాగే నేను ఇక్కడ ఏ మసాలాలు కూడా యూజ్ చేయలేదు, చూసారు కదా. మనం గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏ మసాలాలు యూజ్ చేయకోకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన ఉండదు. చూసారు కదా, ఎండు చేపల దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.